సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది అని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర బీజేపీ మీడియా ఫైనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగారావు అన్నారు. పెదగంటియాడ నెల్లిముక్కు కళ్యాణ మండపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని ధ్యానం, యోగా సాధనకు కేటాయించాలి అని అన్నారు. పత్రేజీ ఆశయ స్ఫూర్తితో పిరమిడ్ సొసైటీ సమాజ వికాసం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పూలి లక్ష్మీబాయ్, సొసైటీ అధ్యక్షుడు మీసాల శివ గగనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మనందరికీ 2 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. చాలా చక్కగా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంది. బిజీ లైఫ్ లో ప్రతిరోజు మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి. పడుకున్నా సరే మళ్ళీ లేచాక మనం ఏం చేయాలి అని బిజీ లైఫ్ లో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రశాంతత, ఏకాగ్రత కావాలంటే ఖచ్చితంగా రోజు కనీసం 1 అరగంట అయినా మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత, మంచి ఆరోగ్యం, ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ధ్యానాన్ని రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి మరి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. మనకి యోగా అదేవిధంగా మెడిటేషన్ చేయడం ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా రోజు మెడిటేషన్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. మనం నిత్యం మన జీవితంలో రోజు మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే శివగణేష్ గారు చెప్పడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఒక భారీ స్థాయిలో మన గాజువాక ప్రాంతంలో ఈ మెడిటేషన్ డే చేయాలని ఆయన చెప్పారు. ఖచ్చితంగా మీరు చేయండి. నా ఊరిలో ఖచ్చితంగా ఉంటారని తెలియజేస్తుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలు శివగణేష్ గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ, ముఖ్యంగా మనకి పిరమిడ్ పత్రిజీ గారు మన గురువు గారు శిష్యులే అనుకుంటారు. మనందరూ కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి అసలు దీనికోసం, ధ్యానం కోసం అందరికీ తెలిసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి విధంగా చేసినటువంటి మహనీయుడు పత్రిజీ గారు. మరి ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా ఎంతో మంది మెడిసిన్స్ వాడతారు, ఎంతో మంది ఎక్సర్సైజ్ చేస్తారు. ఎంతో కష్టపడి చేసినప్పుడు కూడా మెడిటేషన్ ఉన్నటువంటి రచన నేను ఒకసారి 2 సార్లు అడిగి, నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్, సమయం లేక నేను అనుకుంటున్నాను. మా అమ్మ అడుగుతున్న బాబు సమయానికి తగ్గదు, ఇంటికి టైం కావాలి. మా అమ్మ ఆవిడ అందరూ జనాలు ఏంటంటే డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు, జనాలు అందరూ వస్తారు. మా ఇంట్లో మా అమ్మ ఆవిడ మాత్రం నాకు అడుగుతారు, టైం తినని టైంకి ఇంటికి రావట్లేదు, ఎంతసేపు బతకని అంటున్నావు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాను. నాకు ప్రాథమిక కొంతకాలం అయిపోయినాక మా అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాం, యోగా చేసుకుంటాం. మీరు కాకపోతే మమ్మల్ని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నిలబెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం నమ్ముకుని 1,000 లక్షల మంది రోజు వస్తా ఉన్నారు కాబట్టి అంతా భరోసా తీసుకోవాలి. ఏం చేయాలన్నా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఏ మాట నిలబెట్టుకోవాలని మన మాట అంతా ముచ్చగా ఉండాలి, మన మైండ్ కూడా అంత పీస్ఫుల్గా, మన మనసు కూడా అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఇటువంటి మెడిటేషన్ చేసి మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనందరూ కూడా విషయం ఈ సొసైటీలో చాలా మంది అందరు గాబరగా తను నమ్ముకున్న ఫ్యామిలీస్, కుటుంబాలు తను నమ్ముకొని ఎన్నో ఉంటాయి. పొరపాటు ఏదైనా జరిగితే పిల్లలు మొత్తం గమనిపోతుంది. చక్కగా ఎవరు నిలబెట్టినట్టు వ్యక్తులు ఉండరు, ఎవరు సాయం చేసిన వ్యక్తులు ఉండరు. ఎంత సాయం చేసినా ఆ టైం సరిపోదు. ఎటువంటి అదొక ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంట్ అని అనుకునే విధంగా మనం ఊహించుకోకూడదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోబోతున్నారు. ఈరోజు చూడండి, యువత తక్కువ ఉన్నారు, పెద్ద తక్కువ ఉన్నారు. అంటే ఏంటి, మీరు కొంతకాలం చక్కగా జరిగింది జీవనశైలి, ఇక్కడి నుంచి మెడిటేషన్ చేసుకొని, యోగా చేసుకొని, ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలో చక్కగా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మనందరం ఇక్కడ ఉన్నటువంటి అందరం. అలాగే కొంతకాలం ఏదైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళంతా కొంచెం ముందే ఎన్నో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తే మళ్ళగా ఏదో కనపడడం అంతలాగా వాళ్ళు ఇంకా ఎండగా కనిపిస్తారు.